Hey guys, welcome back to Study Stream YouTube channel. Guys, ఇది చాలా ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియో అనమాట. సర్ప్లస్ స్కిప్ చేయకుండా అడగొచ్చామండి. అండ్ మ్యాటర్లోకి వెళ్తే మాత్రం TCS అనమాట. కంపెనీ ఏంటంటే స్టూడెంట్స్కి అండ్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. అంటే కోర్స్ కంప్లీట్ చేసినట్టు. ఇది అరౌండ్ డ్యూరేషన్ వచ్చేసి ఒక 2-3 వీక్స్ ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ టైం కూడా ఉండదు. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని ట్యాప్ చేసి వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మీ స్టార్టింగ్ ఏజ్ మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మెయిల్ ఐడితో పాటు మీ పాస్వర్డ్ ఇచ్చేసి దాంతో పాటు మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. అంటే మీరు షార్ట్ కట్ నేమ్స్ ఇవ్వకుండా యాక్చువల్ నేమ్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీకు సర్టిఫికేట్స్ ప్రింట్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు నేమ్ ఇచ్చేసేయండి. అండ్ ఇది 100% జెన్యూనా కాదా బ్రో అంటే నాకు తెలియదు. నేను ఆన్లైన్లో న్యూస్ ఆర్టికల్స్లో చూశాను, నాకు నచ్చింది చేయాలనిపించింది చేశాను. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యా అనమాట. సో మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది 100% మీ ఒపీనియన్ అనమాట, మీ చేతుల్లో ఉంది. నాకు సంబంధం దీనికైతే వచ్చేసి మొత్తం మనకి 12 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే 12 కేటగిరీస్ అనమాట. 12 క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ మీకు అరౌండ్ 30 మినిట్స్ దాకా ఉంటుంది. ఈ క్లాస్లో మీకు 2 వీక్స్ ఉంటుంది. వీక్కి మీరు ఒక 7 అవర్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు మొత్తం వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఏ మాడ్యూల్స్ ఉన్నాయని. మీకు ఇక్కడ కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కెరీర్ గైడెన్స్ అండ్ మీకు పక్కన స్క్రీన్ చెక్ చేయొచ్చు, మీకు క్లారిటీగా ఉంటుంది. ఇవన్నీ 12 మాడ్యూల్స్ 12 క్లాసెస్ ప్రకారం చదువుతారనమాట. అండ్ అంతా అది కంప్లీట్ అయిపోయినాక మీకు చెప్పాం కదా మెయిల్ ఐడి దాంతో పాటు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అక్కడ మీకు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫ్రీ సబ్స్క్రైబ్ అయ్యి దాని మీద ట్యాప్ చేస్తే సేమ్ మొత్తం ప్రాసెస్ మొత్తం వస్తుంది. వన్స్ అది కంప్లీట్ అయిపోయినాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు కొంచెం కొడితే నెక్స్ట్ పేజ్ ఫామ్ అవుతుంది. ఇటుపక్క యారో బటన్ టైప్ చేస్తే మాత్రం ప్రీవియస్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మీకు టిక్ ఆప్షన్ వస్తేనే మీకు మొత్తం ఆ కోర్స్ అయితే అంటే ఆ వీడియో వరకు కంప్లీట్ అయిపోతుంది. వీడియో ఆ స్పెసిఫిక్ టాపిక్ కంప్లీట్ అయిపోతేనే నెక్స్ట్ టాపిక్ ఓపెన్ అవుతుంది అనమాట. మీ అంతా మీరు ఓపెన్ చేయాలనుకున్నాగా అది ఓపెన్ అవ్వదు. సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో మొత్తం మీకు ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం 12 క్లాసెస్ లెక్క. దాని తర్వాత మీకు తర్వాత అసైన్మెంట్ ఉంటుంది. ఆ అసైన్మెంట్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట. మొత్తం 20 అటెంప్ట్స్ ఇస్తారు అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి. 10 క్వశ్చన్స్ ఉంటుంది, 10 మినిట్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ అనమాట. క్వశ్చన్స్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి, ఎక్కువ డిఫికల్ట్గా ఏమి ఉండవు. అది అడిగిన బట్టే ఉంటాయి అనమాట. అండ్ ఆల్రెడీ మనం గ్రాడ్యుయేట్స్ కాబట్టి కొంచెం గ్రిప్ ఉన్నా సరిపోతుంది ఇంగ్లీష్ మీద, వాళ్ళు చెప్పే టాపిక్ మీద ఈజీగా పాస్ చేయొచ్చు. ఎలాగైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవుతామో సేమ్ అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ కానీ ఆప్షన్స్ కానీ అలా అదే ప్యాటర్న్ ఉంటాయి. సో ఎవరన్నా మీకు SSC ఎగ్జామ్ రాస్తుంటే మాత్రం మీకు అర్థమైపోయింది ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎలా ఫాలో అవ్వాలని. సో సేమ్ ప్యాటర్న్ అనమాట ఇక్కడ కూడా. అండ్ మీకు టైం అయితే ఆ డేలో కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు లాగిన్ అయ్యారనుకోండి, ఈ రోజే ఆ మొత్తం అసైన్మెంట్ కానీ ఆ క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ డే వస్తే మాత్రం ఆ క్లాస్ ఉండదు అనమాట. సో మీకు డెడ్ డే అయితే 1 డేకి ఒక ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సింది, అంటే ఒక మాడ్యూల్ కంప్లీట్ చేయాలి. అండ్ ఇదే నేను మొత్తం 12 మాడ్యూల్స్ అంటే 1 డేలో కంప్లీట్ చేస్తాను అంటే కుదరదు అనమాట. పర్ డే పర్ మాడ్యూల్ ఓన్లీ, అంటే ఒక మాడ్యూల్ అనమాట. 10 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ పాస్ అయితే మీరు అప్పుడే మీకు అసైన్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా కానీ 20 అటెంప్ట్స్ ఉంటాయి. అందులో దానికి తగ్గట్టు మీ అటెంప్ట్స్ అయితే మీరు చేస్తూ ఉంటే సింపుల్ కంప్లీట్ చేస్తారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ 10కి 10 పెట్టారనుకోండి, మీరు హై కేటగిరీలో ఉంటారనమాట. కొంచెం 5-4 ఉంటే బిలో యావరేజ్ ఆ సైడ్లో ఉంటారు. నేను ఫస్ట్ అటెంప్ట్ చేసిన అయితే నాకు 9 వచ్చాయి అనమాట. సో మీకు స్క్రీన్ మీద చెక్ చేయండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో మొత్తం అయితే ఇలా ఉంటుంది గైస్ మీకు డీటెయిల్ అనేది. అండ్ మీరు పక్కన మీరు మెనూ బార్ మీద ట్యాప్ చేస్తే మాత్రం మీరు ఎన్ని కోర్స్ కంప్లీట్ చేశారు, మీరు ఇప్పుడు ఏ మాడ్యూల్లో ఉన్నారు, నెక్స్ట్ వచ్చే మాడ్యూల్ ఏంటిది, మీరు ఎంత పర్సెంటేజ్ వరకు ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేశారు, మీ ఇంటర్న్షిప్ మీరు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు క్లియర్గా అక్కడే ఉంటుంది. అండ్ పైన ఇంటూ బటన్ ఒక ఆప్షన్ ఉంటుంది గైస్, దాని మీద మాత్రం ట్యాప్ చేయాలి. దాని మీద ట్యాప్ చేసి మీరు బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో మీకు లింక్ ఇచ్చాం కదా, సో ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే మీరు నెక్స్ట్ డే కూడా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్ అని మెయిల్ ఐడి ఇచ్చేసి మీరు నెక్స్ట్ డే కూడా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా 12 డేస్ లాగిన్ అయ్యి 12 క్లాసెస్ అటెంప్ట్ చేసి అటెంప్ట్ చేశారనుకోండి, మీరు పాస్ అయితే ఒక 2 వీక్స్ తర్వాత మీరు సర్టిఫికేట్ ఇస్తారనమాట. అని వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. నేనైతే ఆల్రెడీ 3 క్లాసెస్ కంప్లీట్ చేశాను. సో డీటెయిల్ వీడియో అయితే ఇది గైస్. మీకు కానీ వస్తే మాత్రం మంచి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది మీరు ఒక సర్టిఫికేట్ కోసం కాకపోయినా కానీ వాళ్ళు చెప్పే మ్యాటర్ అయితే మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. సో మీరు ట్రై చేయండి, ఫ్యూచర్లో మొత్తం గ్యారంటీకి హెల్ప్ అవుతుంది. సో రేపు మన ఛానల్లో స్టూడెంట్స్ కోసం జెమినీ AI అనేది, గూగుల్ జెమినీ